వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది అడుగుతున్నారు, సమ్మర్ వచ్చేసింది మ్యామ్, సమ్మర్లో చాలా వేడి ఎక్కువ అవుతుంది, సో మజ్జిగనం తినచ్చా, లేదంటే ఇంకేమన్నా చలువ ఏమైనా చెప్పండి అని చాలామంది కామెంట్స్ చేశారు. ఈవెన్ మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో కూడా చాలామంది సమ్మర్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, సమ్మర్లో బాడీని కూల్గా ఉంచుకోవడానికి, హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి, ఎంత నీళ్ళు తాగినా మేము స్కిన్ ఏదో డ్రై అయినట్టు, కాళ్ళలో పగుళ్ళు, జుట్టు రాలిపోతుంది, ఫేస్ మొత్తం పింపుల్స్ లాగా వస్తున్నాయి, ఏం చేయొచ్చు అనేది చాలామంది యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళకు ఒక పెద్ద సమస్య. ఇది సమ్మర్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో మెయిన్ ఇంపార్టెంట్ సమ్మర్ అండి. సమ్మర్ అనే కాదు, ఎనీ సీజన్ చాలామంది నీళ్లు సరిగా తాకపోవడం వల్లే స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, జుట్టు రాలిపోవడం. అందరం అనుకుంటాం ప్రత్యేకంగా సమ్మర్లోనే అనుకుంటాం, కానీ సీజన్తో సంబంధం లేకుండా మనం ఖచ్చితంగా చేయాల్సిన మొట్టమొదటి పని అట్లీస్ట్ పర్ డే 4 లీటర్స్ టు 4.5 లీటర్ వాటర్ తాగాలి కంపల్సరీ. సో నీళ్ళు ఎంత తాగితే బ్లడ్ అంత ప్యూరిఫై అవుతుంది. సో ఎప్పుడైనా చూడండి, గుర్తుపెట్టుకోండి, మనము రక్తం అనేది గడ్డలు గడ్డలుగా ఉందనుకోండి, రక్త ప్రసరణ సరిగా జరగదు. అదే రక్తం డైల్యూటెడ్గా మంచిగా సాఫీగా పోతుంది అనుకోండి, మంచిగా రక్త ప్రసరణ బాగుంటుంది, శరీరం బాగుంటుంది, జుట్టు బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో మనం నీళ్లు తాగేది మన శరీరంలో ఉన్న బ్లడ్కి ఎగ్జాక్ట్లీ సేమ్ క్వాంటిటీ అంతన్నా కూడా తాగాలి. మనం ఏం చేస్తాం, 1 లీటర్ తాగుతాం. మరి ఆశ్చర్యం ఏంటంటే చాలామంది బాడీ పెయిన్స్ అని, బ్యాక్ పెయిన్ అని, నీ పెయిన్స్ అని, ఓవర్ హీట్ అయిపోతుంది. సో సమ్మర్లో మరీ ప్రత్యేకంగా ఎక్కువగా బాడీ అంతా ఓవర్ స్వెట్ సీక్రియేట్ చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది. వీటన్నిటికీ పరిష్కారం ఏంటని అడిగితే నేను ఫస్ట్ అంటాను, నీళ్ళు ఎంత తాగుతారో అని అడుగుతాను. నీళ్ళు మేము ఓవరాల్గా అయితే 1 లీటర్ తాగుతాం మేడం. సో సమ్మర్ కాబట్టి ఇంకొద్దిగా ఎక్స్ట్రా తాగుతున్నాం, కానీ బాడీకి ఏదో తగ్గిన మాకు తాగినట్టు కూడా అనిపించట్లేదు అంటుంటారు. సో కాబట్టి ఏ సీజన్ అయినా సరే మనం మొట్టమొదటి జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే నీళ్లు తాగడం. మనం ఎంత నీళ్లు తాగితే అంత మంచిది. అది కూడా ఒకటేసారి తాగారనుకోండి, పొద్దున్న లేచినట్టు లీటర్ తాగుతారు, మళ్ళీ సాయంత్రం ఏదో గుర్తొచ్చినప్పుడు కొద్దిగా తాగుతుంటారు. మిడిల్లో మళ్ళీ ఎక్కువ వాటర్ తాగితే ఎక్కడ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పేసి వాటర్ తాగకుండా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. అలా కాకుండా కొద్ది గంటకి కొద్దిగా తాగుతుంటే మనకి స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది అండ్ బాడీలో వేడి ఎక్కువ అవ్వదు. అండ్ సమ్మర్లో వచ్చే వేడి తాకిడిని మనం తట్టుకోవడానికి నీళ్లు తాగితేనే, ఆ నీళ్ళు కూడా ఒకే విధానంలో కాకుండా ఒక తాటి ముంజలు అంటారు కదా, ఐస్ యాపిల్ అంటారు, తాటి ముంజలు ఒక 1 లీటర్ వాటర్లో ఒక ముంజల్ని మనం పైన తొక్కంతా తీసేసి ఆ ముంజల్ని నీళ్ళలో చిన్న చిన్న ముక్కల్లాగా చేసి నీళ్ళలో వేసుకొని ఆ ముంజల వాటర్ తాగండి. ఎంత హైడ్రేటెడ్గా ఉంటుంది చూడండి. మనం సమ్మర్లో మనకు బాగా ఇష్టమైన ఫ్రూట్ ఏంటి, మ్యాంగో. మ్యాంగో తినకుండా ఉంటాం మనం, ఎవరైనా తింటాం ఖచ్చితంగా. మ్యాంగో తింటే ఓవర్ హీట్ అవుతుంది అంట కదా, అంటే ఎక్కడ రాసి లేదండి. మ్యాంగో తింటే ఎప్పుడైతే అధికంగా తీసుకుంటే ఓవర్ హీట్ అవుతుంది. రోజుకు ఒక కాయ తింటే ఎక్కడ హీట్ అవ్వదు, 4-5 కాయలు తింటే హీట్ అవుతుంది. సో సమ్మరు ఈ 4-5 కాయలు తినకుండా ఉంటే ఉండరు యంగ్స్టర్స్ ప్రత్యేకంగా. సో దానివల్ల ఏమవుతుంది, ఇంకా హీట్ ఎక్కువ అయిపోతుంది బాడీ. సో కాబట్టి అలా మనం మ్యాంగోస్ తింటూ బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ బాడీని కూల్ చేయడానికే దానికి బెస్ట్ ఫ్రూట్. వాతావరణం ఎలాంటిదంటే, మనకి ఏదన్నా ఓవర్ హీట్ చేసే ఫ్రూట్ వచ్చిందంటే దాన్ని కూల్ చేసి ఇంకో ఫ్రూట్ కూడా ఉంటుంది మనకి సీజనల్ ఫ్రూట్స్లో. అందుకని హీట్ చేసే మ్యాంగోకి ఆపోజిట్లో బాడీని కూల్ చేసి తాటి ముంజలు కూడా వస్తాయన్నమాట. సో అలాగా ఆ ముంజల్ని తినడం హీట్ని తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం నీళ్ళలో ఇన్ఫ్యూజ్ చేసుకొని తాగడం వల్ల బాడీని కూల్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. సో కాబట్టి మ్యాంగో తింటూ ఆ ముంజల్ని నీళ్ళలో వేసుకొని తాగడం కానీ, ముంజలు తినడం కానీ చేస్తే చాలా మంచిది. అండ్ మజ్జిగనం గురించి, మజ్జిగనం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. నేను చాలామందికి చెప్తుంటాను, ఓవర్ హీట్ని కానీ, సమ్మర్లో వచ్చే ఎన్నో రకాల ఇబ్బందుల్ని కానీ, జుట్టు రాలకుండా, బి కాంప్లెక్స్ విటమిన్స్ ప్రాపర్గా ఉండి, నరాలలో తిమ్మిరులు, బలహీనతలు ఇవన్నీ రాకుండా ఉండడానికి అధికంగా బెస్ట్గా పనిచేసేది మంచిగా మట్టి కుండ తీసుకోండి. ఆ కుండలో ఇంత మనం మధ్యాహ్నం చేసిన తర్వాత రైస్ మిగిలి ఉంటుంది కదా, ఆ రైస్ని కొద్దిగా నీళ్ళలో మనం కొద్దిగా మజ్జిగలో కొద్దిగా 1 స్పూన్ కర్డ్, కొద్దిగా రైస్ ఎక్కువ తీసుకోవద్దు, 1-2-3 స్పూన్లు అంతే. దాంతోపాటు 2-3 స్పూన్ల కర్డ్ వేసేసి బాగా మెత్తగా స్మాష్ చేసేసి మట్టి కుండ నిండా నీళ్ళు వేసేసి ఒక చిన్న క్లాత్, ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, అది నీళ్ళలో డిప్ చేసి స్క్వీజ్ చేసి మట్టి కుండ చుట్టూ కట్టేసేయండి. ఆ కుండ పైన నార్మల్ మూత పెట్టేసి నైట్ అంతా అలా ఉంచండి. మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిగా పుదీనాకులు, కొద్దిగా జీలకర్ర ఉంటే ఉల్లిపాయ ముక్కలు కూడా 4-5 ముక్కలు వేసి బాగా స్మాష్ చేసుకొని అది తినండి. పాతకాలంలో ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఎందుకు అంత బాగా పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు ఏ నొప్పులు అవన్నీ ఉండేవి కాదు. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటిగా ఏ సీజన్ అయినా సరే వాళ్ళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మజ్జిగన్నమే ఉండేది. అది కూడా మట్టి కుండల్లో కానీ ఇట్లా తినేవాళ్ళు, కాబట్టి అంత బాడీ బ్రహ్మాండంగా ఉండేది వాళ్ళది.
కాబట్టి సో స్పెషల్లీ సమ్మర్లో మనం తీసుకుంటున్నాం బెస్ట్ ప్రికాషన్స్లో మంచిగా మట్టి కుండలో ఈ రైస్ కర్డ్ వేసేసి మంచిగా స్మాష్ చేసేసి బాగా పిసికేసిన తర్వాత నీళ్ళు వేసేసి పెట్టి పొద్దున్న లేచిన తర్వాత కొద్దిగా మనం ఆనియన్, కొద్ది జీలకర్ర, కొత్తిమీర, పుదీనా ఏమైనా వేసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ బాగా స్మాష్ చేస్తే దాంతోపాటు తినేసేయండి. ఎంత కూల్గా ఉంటుంది చూడండి, బాడీ కూల్గా ఉంటుంది. అండ్ చాలా వరకు ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళలో కానీ నీళ్లు సరిగా తాకపోయినా బాడీని కూల్ చేసే పదార్థాలు తీసుకోకపోతే సమ్మర్లో ప్రత్యేకంగా అరికాలలో మంటలు, నొప్పులు వచ్చినట్టు, డ్రైన్ అయినట్టు, ఏదో శక్తిని లాగేస్తే శరీరంలో నుంచి ఎట్లా ఉంటుంది అలా ఉంటాయి అరికాళ్ళు, అరిచేతులు. సో ఆ అరికాలలో అరిచేతుల్లో మన ఎనర్జీ వచ్చి బాడీని కూల్ చేసి మోర్ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఇచ్చి అండ్ హైడ్రేటెడ్గా గట్ని కూడా హెల్తీగా ఉంచడానికి మజ్జిగన్నం అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఆ మజ్జిగన్నం ఇలా ప్రిపేర్ చేసుకొని తినుకుంటే చాలా మంచిది. ఓకే, అలా మజ్జిగన్నం తినండి, ముంజలు తీసుకోండి అండ్ రాగి జావ. సో మ్యాక్సిమం డిన్నర్స్లో హెవీ ఫుడ్స్ కాకుండా మంచిగా రాగి జావలో సొరకాయ, బీరకాయ అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఆ వెజిటబుల్స్ ఏవైతే ఇంట్లో ఉన్నా అవి నీళ్ళలో వేసి ఉడకబెట్టండి. ఆ ఉడుకుతున్నప్పుడు ఈ రాగి పిండి వేసేసి కొద్ది నీళ్ళలో రాగి పిండిని కూడా జావలాగా ఉడకబెట్టేసుకొని కొద్దిగా వేసుకుంటే పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ వేసుకొని ఇలా జావలాగా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లో తినేసేయండి. అది డిన్నర్ పెట్టుకుందాం. లంచ్లో మ్యాక్సిమం తక్కువ రైస్, ఎక్కువ వెజిటబుల్ కర్రీస్, సేమ్ నీళ్ళు ఎక్కువ తాగడం. లైక్ నీళ్ళు మరీ ఎక్కువ కాకుండా చాలామంది తాగితే ఒక 6-8 లీటర్లు తాగుతారు, అలా వద్దు. ఏదైనా సరే శరీరానికి ఎంత అవసరమో అంతే తాగాలి. మన బాడీ తత్వాన్ని బట్టి 4-4.5 లీటర్ వరకు తాగి అది కూడా గంట కొద్దిగా తాగుతూ ఈ మజ్జిగన్నం తినడం, రాగి జావ తీసుకోవడం, రెగ్యులర్గా తొందరగా లెగడం, చన్నీళ్ళతో మార్నింగ్ ఒకసారి, సాయంత్రం ఒకసారి. సమ్మర్లో కంపల్సరీ చేయాల్సిన మొట్టమొదటి పని 2 సార్లు స్నానం చేయడం. పగలంతా అలిసిపోయి వస్తామా అదే చెమటతో, ఇంకా స్పెషల్లీ సమ్మర్లో ఆ చెమట చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టిక్కీ స్మెల్ ఉంటుంది. అందుకని నైట్ వచ్చాక గోరువెచ్చని నీళ్ళతో చేసుకొని స్నానం చేసినా కూడా మంచిదే. లేదు బాడీని కొద్దిగా ఎనర్జెటిక్గా, చాలామంది చెప్తుంటారు చన్నీళ్ళతో స్నానం చేయాలా, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలని. సో మార్నింగ్ లేచిన వెంటనే మనం పగలంతా పని చేయాలా, ఎనర్జెటిక్గా ఉండాలా. సో కాబట్టి ఎనర్జీని రావడానికి మనం చన్నీళ్ళతో స్నానం చేయమంటాం. అదే నైట్ పడుకునేటప్పుడు ఏం చేస్తాము, బాడీ ఇంకా అలిసిపోయి ఉంటుంది. మనం బాడీని రెస్ట్ చేసుకునే పీరియడ్ అనమాట. ఆ రెస్ట్ చేసే పీరియడ్ అప్పుడు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. అలా పొద్దున్నే చన్నీళ్ళతో, సాయంత్రం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం. అండ్ కంపల్సరీ మజ్జిగన్నం ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే తినడం, రాగి చావ తాగడం, ఫ్రూట్స్ బాగా తినడం, ముంజలను బాగా తీసుకోవడం, చిన్న ప్రికాషన్స్ తీసుకుంటూ. అండ్ యోగా కూడా మస్ట్ అండ్ షుడ్గా చేసుకోండి. ఈ చిన్న జాగ్రత్తలు మనం హెల్దీగా ఉండాలంటే పెద్దగా చేయాల్సిన పనులు ఏమీ లేదు. తొందరగా లేచి తొందరగా పడుకొని అండ్ మార్నింగ్ లేచిన వెంటనే గట్ హెల్దీగా క్లీన్ చేసుకోవాలి, నీళ్ళు ప్రాపర్గా తాగాలి. ఇప్పుడు మనం చెప్పే చిన్న ఆహార నియమాలు, జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పుడు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరి అవసరం రాదు. ఏదో ఒక సప్లిమెంట్స్ వేసుకోవాలేమో, మెడిసిన్స్ వేసుకుంటేనే తగ్గుతుందేమో, ఈ నొప్పులు, ఈ జుట్టు రాలిపోవడం, స్కిన్ పాడవడం, ఇవన్నీ ఏ సమస్యలు ఉండవు. ఆరోగ్యం అంతా మీ చేతిలోనే ఉంది. మీరు ఎంత ప్రశాంతంగా పాజిటివ్గా ఆలోచిస్తారో, టైంకి మంచి ఫుడ్ తింటారో, హెల్దీగా అనిపిస్తేనే తినండి. మన మనసుకు అనిపిస్తుంది అది మంచిదా చెడ్డదా, చెడు ఫుడ్డా మంచి ఫుడ్డా, కరెక్ట్ వండామా తిన్నామా, ఇవన్నీ మన మనసుకి మనకి అనిపించేలాగా అది హెల్దీగా అనిపిస్తే టైంకి తినడం, లిమిట్గా తినడం, యోగా చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, హెల్దీగా ఉండడం. చిన్న ప్రికాషన్స్ చేస్తే ఖచ్చితంగా హెల్దీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. సో ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.